వికారాబాద్ జిల్లా లగ్చర్లలో కలెక్టర్పై దాడి వెనుక బీఆర్ఎస్ నేతల హస్తముందన్నారు బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ యుగంధర్. కేటీఆర్ ప్రోద్బలంతో దాడి చేసిన నాయకులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమగ్ర కులగణన అడ్డుకోవాలని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా సమగ్ర సర్వేకు ఎవరు అడ్డు వచ్చినా సహించేది లేదన్నారు యుగంధర్. దుద్యాల మండలం లగచర్లలో రైతులలో ఒక బీఆర్ఎస్ నాయకులు చొరబడి అధికారులపై దాడి చేయడాన్ని బీసీ పొలిటికల్ చేసి తీవ్రంగా ఖండిస్తా ఉంది. మరి దాడి చేసిన వారిని, వారి వెనుక ఉన్న వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఇంతకుముందు పోలీసులు విడుదల చేసిర్రు. ఒక సురేష్ అనే వ్యక్తి వాళ్ళతో రైతులతో కలిసి దాడి చేసినట్లు కొన్ని విజువల్స్ కూడా మనకు రిలీజ్ చేసి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారితో 42 సార్లు ఫోన్లో మాట్లాడినట్టు ఇంతకుముందు పోలీసులు ఒక రిలీజ్ చేశారు. ఈయన 42 సార్లు మాట్లాడితే పట్నం నరేందర్ రెడ్డి అనే వ్యక్తి కేటీఆర్ గారితో 6 సార్లు మాట్లాడింది. మరి దీని వెనుక ఎవరున్నారో తెలంగాణ సమాజం అంతా కూడా ఈ రోజు తెలుస్తా ఉంది. మరి ఇటువంటి హేయమైన చర్యకు పాల్పడినటువంటి వారిని ఉపేక్షించకూడదని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్యలో కేటీఆర్ ప్రతి ప్రోగ్రామ్ కూడా అడ్డు తగులుతా ఉన్నాడు ప్రభుత్వం చేసేది. అదే మీరు 10 ఏళ్ళు ఉన్నారు కదా, 10 ఏళ్ళు ఏ వలగా పెట్టిండ్రు, 10 ఏళ్ళ మీరు చేసిన అరాచకం ఎంత ఉంది, 10 ఏళ్ళలో ఎంత అరాచకం చేసిండ్రు, ఒక మనిషిని మనిషిలాగా చూసిండ్రు, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించింది ఏనాడైనా? ప్రజాస్వామ్య హక్కులను కలరాసింది మీరు, రైతులను ఇబ్బంది పెట్టింది మీరు, ప్రజలను ఇబ్బంది పెట్టింది మీరు. మళ్ళీ మీరు కూడా ఎన్నో ప్రాజెక్ట్ చేసిండ్రు, భూసేకరణ చేశారు కదా. ఆ రోజు ఇట్లా అధికారులపైన దాడి చేశారా ఎవరన్నా నాయకులు, కాంగ్రెస్ నాయకులు? మరి కేటీఆర్ గారికి డ్రగ్స్ అలవాటు అని చెప్పి మనం గత చాలా సార్లు విన్నాం. మళ్ళీ ఆయనకు డ్రగ్స్ తక్కువయ్యి, డ్రగ్స్ లేక ఈ విధంగా పిచ్చి పిచ్చిగా అలవాటు చేస్తున్నాడా అనేది మాకు అనుమానం కలుగుతుంది. ఎందుకంటే మనం కొన్ని సినిమాలలో బయట చూస్తున్నాం, డ్రగ్స్ కలవైన వ్యక్తి అది దొరుకునే ఇట్లా పిచ్చి పిచ్చి చేస్తున్నాడు. ఆ విధంగా కేటీఆర్ గారు కూడా మతి ప్రేమించి ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నాడేమో అని అనుమానం మాకు కలుగుతా ఉంది. కాబట్టి ఈ యొక్క దాడి చేసిన సురేష్ ని కానీ, మళ్ళీ పట్నం నరేందర్ రెడ్డిని కేటీఆర్ డైరెక్షన్ చేసిన కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని చెప్పి బీసీ పొలిటికల్ చేసి పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క సురేష్ అనే వ్యక్తి కూడా గతంలో ఆయన నేర చరిత్ర ఉన్న పరిగణలోకి తీసుకోవాలి. పరిగణలోకి తీసుకొని ఈ విధమైనటువంటి చర్యలకు ఎవరు పాల్పడ్డా కూడా సహించ